అందరికీ సవినయపూర్వక విజ్ఞప్తి. ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయింది. ఎవ్వరూ కూడా లేచే ప్రయత్నం చేయొద్దు. ఎక్కడ వారు అక్కడే కూర్చొని ఉండాలి. దయించి భక్తులందరినీ కూర్చోవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవ్వరూ నిల్చోవద్దు. చౌకీల ముందు ఉన్న వాళ్ళకి ముఖ్య గమనిక, దయచేసి ఎవ్వరూ లేవద్దు. ప్రాంగణమంతా కిక్కిరిస్తుంది. ఎక్కడ వారు అక్కడే కూర్చొని ఉండాలండి. వేదిక పైన ముఖ్యమైన వ్యక్తులు తప్ప మిగిలిన వారందరినీ దయించి వేదికను దిగవలసిందిగా కోరుతున్నాం. స్వామి అమ్మవార్ల విశేష కళ్యాణం జరిగింది. అలాగే హనుమంతునికి తమలపాకులతో పూజ చేసుకుంటున్నాం. ముఖ్యమైన వ్యక్తులు తప్ప మిగతా వాళ్ళందరూ దయచేసి స్టేజ్ కిందికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. దయచేసి స్టేజ్ కిందికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అతులిత బలధామం ముఖ్యమైన వ్యక్తులు తప్ప అందరూ స్టేజ్ కిందికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. దయచేసి సహకరించగలరు. కృషానుం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణాం మధీశం రఘుపతి ప్రియ భక్తం వాతజాతం ముఖ్యమైన వ్యక్తులు తప్ప మిగతా వారందరూ కూడా స్టేజ్ కిందికి వెళ్ళవలసిందిగా మనవి. దయచేసి సహకరించగలరు. స్వామి అమ్మవార్లకు విశేష కళ్యాణ ఉత్సవాలు జరిగాయి. అలాగే హనుమంతునికి కోటి తమలపాకులతో విశేషమైన అర్చన కార్యక్రమం జరగబోతోంది. దయచేసి ముఖ్యులు తప్ప మిగతా వాళ్ళు స్టేజ్ దిగవలసిందిగా కోరుతున్నాం. సుమిరౌ పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు క్లేశ వికార్. ముఖ్యమైన వ్యక్తులు తప్ప మిగతా వారందరూ కూడా స్టేజ్ కిందకి వెళ్ళవలసిందిగా మనవి. చౌకీల ముందు ఉన్న వాళ్ళు, వేదిక ముందు భాగంలో ఉన్న వాళ్ళకి ప్రత్యేక విజ్ఞప్తి. దయచేసి ఎవరు కూడా లేచి నిలబడద్దు. చాలా మంది చంటి పిల్లలతో పెద్దవాళ్ళందరూ కూర్చున్నారు. మొత్తం కిక్కిరిసిపోయింది. దయచేసి ఎవ్వరూ లేచే ప్రయత్నం చేయొద్దు. వాహన సేవ జరిగేటప్పుడు కూడా ఎవ్వరూ లేవకూడదు. కానన కుండల కుంచిత కేశ ఓత్ వజ్ర ధ్వజా విరాజై కాంధే మూంజ జనేవు సాజై मारुतवेगा ओम तत्सत्तापसयोगा ओम ओम वानरनेता ओम नमो नमः भावि विधाता राम लक्ष्मण जानकी దయించి భక్తులందరినీ కూర్చోవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవ్వరూ కూడా నిల్చోవద్దండి. దయించి ప్రతి ఒక్కరిని కూర్చోవలసిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నామండి. వేదిక ముందు భాగంలో చాలా మంది ఇంకా నిల్చొని కనిపిస్తున్నారు. దయించి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మహిళా భక్తులందరూ కూడా దయచేసి కూర్చోడమ్మా. ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసిపోయింది. స్టేడియం అవతల, స్టేడియం యువతల చాలా క్రౌడ్ ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. ఎవ్వరూ కూడా మీ మీ స్థలాల్లోంచి లేచి నిలబడద్దు. ఎవ్వరూ లేవకూడదు. ఇది కఠిన విజ్ఞప్తి. దయచేసి అర్థం చేసుకోవాలి. మా కుటుంబ సభ్యులకు సహకరించండి. ఎక్కడ వారు అక్కడే కూర్చోవాలి. అందరికీ ప్రత్యేక విజ్ఞప్తి. ముఖ్యంగా మహిళా భక్తులకు ప్రత్యేక విజ్ఞప్తి. ఎవ్వరూ కూడా లేచి నిలబడకూడదు. మీరందరూ చూస్తున్నారు, ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. దయచేసి ఎవ్వరూ లేవద్దు. హనుమ 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 మగుడు కోరంత
తమలపాకులతో ఆ హనుమంతుణ్ణి పూజిస్తే సర్వశుభాలు కలుగుతాయంటారు. కోటి తమలపాక అర్చనను ప్రారంభించవలసిందిగా అర్చక బృందాన్ని కోరుతున్నాం. జై జై పవనసుత హనుమానికి, ఆంజనేయ భగవానికి, రామభక్త ఆంజనేయ భగవానికి. మా చేతులు పైకెత్తి సంజీవిని పర్వతాన్ని ఎత్తినట్టుగా రావాలి. హనుమంతుడి యొక్క నామస్మరణం, ముందుగా రాముడి యొక్క నామస్మరణ ఆయనకి ఇష్టం, గట్టిగా చెప్పి మనం పూజ ప్రారంభించుకుందాం. రజా రామచంద్ర భగవానికి జై జై రామ్, జై శ్రీరామ్, సీతామాతాకి, పవనసుత హనుమానికి. మా అందరూ కూడా హనుమంతుడికి నమస్కారం చేసుకోండి. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభిస్సేదసాదనో శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. ధోక్షాయ నమః. నరసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీష్టపరబ్రహ్మణే నమో నమః. उत्तिष्ठन्तो भूतपिशाचाः एते भूम्बारकाः एतेषां विरोधेन ब्रह्मकर्मसमारभेत् दैवी गायत्री छन्दः प्राणायामे विनियोगः. అందరూ కూడా కుడి చేత్తో ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయండమ్మా. ఓం అనుకోండి మనస్సులో. ఓం భూః, ఓం భువః, ఓం శవః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసో అమృతం బ్రహ్మవోర్భవస్సు వరోం. నమస్కారం చేయండమ్మా హనుమంతుడికి. మనస్సులో మమ అనుకోండి. మమ యజమానస్య బాధృత క్షేత్వార శ్రీ పరమేశ్వర మధ్యస్థ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభయోమనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞా వృత్వానస్య అద్య బ్రహ్మణః శ్వేతవరాహ కల్పే వైవస్వతమనంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వేవే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యప్రదేశే అస్మిన్ శ్రీ రామభక్త ఆంజనేయ స్వామి దేవతా దివ్యచరణ సన్నిధో సమర్థమాన వ్యవహార గజానన స్వస్తి శ్రీ చాంద్రమానః మన్మథనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీక మాసే కృష్ణపక్షే అద్యాః తృతీయాయాం స్థిరవాసరే మందవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగళనిష్టాయాం శోభతితో అస్య యజమానస్య. అందరూ కూడా ఒక్కసారి మీ గోత్రాన్ని మనసులో స్మరించుకోండమ్మా. గోత్రస్య నామధేయస్య. ఒక్కసారి మగవారి పేరు మనసులో స్మరణ చేయండి. భర్త పేరు, మగవాళ్ళైతే మీ పేరు స్మరణ చేసుకోండి. ధర్మపత్ని ఆడవాళ్ల పేరు, స్త్రీల పేరు ఒక్కసారి మనసులో స్మరణ చేయండి. ధర్మపత్ని సమేతస్య. పిల్లల పేర్లు కూడా ఒక్కసారి తలుచుకోండమ్మా. చిరంజీవినః సపుత్రస్య సపుత్రకస్య. మీ పైన పెద్దవాళ్లను కూడా ఒక్కసారి స్మరణ చేయండి మనస్సులో. సహ కుటుంబానాం మమ సహ కుటుంబం అనుకోండమ్మా. అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అస్మిన్ గ్రామే స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానాగోత్రానాం నానానామధేయానాం తత్సహ కుటుంబానాం లోక కళ్యాణార్థం కోటి దీపోత్సవ శుభసమయే యథాశక్తి శ్రీరామభక్త ఆంజనేయ స్వామి దేవతా ప్రీత్యర్థం రామభక్త ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహ కృపాకటాక్షఫలసిద్ధ్యర్థం సర్వగ్రహ పీడా నివారణార్థం సర్వభయ నివారణార్థం సర్వ మంత్ర యంత్రతంత్రాది సమస్త ప్రయోగ నివారణ సిద్ధి ద్వారా సకల శుభఫలావాప్త్యర్థం శ్రీవత్ రామభక్త ఆంజనేయ స్వామి దేవత నాగవల్లీదల అర్చన కోటి నాగవల్లీదల అర్చన పూజార్చనం గరిష్యే. అందరూ కూడా చెప్పండమ్మా. మయా సంకల్పిత రామభక్త ఆంజనేయ స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం సమస్త శుభఫల అవాప్త్యర్థం సకల విధ గ్రహపీడ నివారణ సిద్ధి ద్వారా సకల భయ సర్వమంత్ర యంత్ర తంత్రాది ప్రయోగ నివృత్తి ద్వారా సకల శుభఫల అవాప్త్యర్థం రామభక్త ఆంజనేయ స్వామి దేవత కోటి నాగవల్లీదల పూజార్చనం కోటి దీపోత్సవ శుభ సమయే అహం కరిష్యే. మా శిరస్సు వంచి ఆంజనేయ స్వామికి నమస్కారం చేయండి. ముందుగా గణపతిని ప్రార్థన చేయండమ్మా. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభిస్సే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రార్థన నమస్కారాం సమర్పయామి. మహాగణపతి ప్రసాదేన లోకాः సమస్తాः సుఖినో భవంతు. మహాగణాధిపతయే నమః. సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. శ్రీరామభక్త ఆంజనేయ స్వామి పూజార్చనం కరిష్యే. सब जग जानत जुग सहस्र योजन वर भानु लील्यों
అమ్మ అందరూ కూడా చేతులు జోడించి ముందుగా, ఎందుకంటే హనుమంతుణ్ణి మనం పూజించాలంటే ఆయన హృదయంలో ఉన్న సీతారాముల్ని కూడా ధ్యానం చేయాలి. ఎందుకంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, రామనామస్మరణ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ హనుమంతుడు వచ్చి కూర్చుంటాడట. ఒక్కసారి అందరూ కూడా చేతులు జోడించి ఆ సీతారామచంద్ర స్వామి ముందుగా ధ్యానం చేయండమ్మా. ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అందరూ కూడా ఆంజనేయ స్వామిని ధ్యానం చేయండమ్మా. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరికీ కూడాను అత్యంత ప్రీతిపాత్రుడైన వాడు, ఇష్టమైన వాడు హనుమంతుడు. ఆ హనుమంతుని అర్చించిన సకల భయాలు, సకల గ్రహ బాధలన్నీ తొలగుతాయి, అనేకమైన శుభాలు కలుగుతాయని శాస్త్ర ప్రమాణం. అందరం కూడా హనుమంతుడిని ధ్యానం చేద్దాం. ఓం మర్కటేశ మహోత్సాహ సర్వగ్రహ వినాశక శత్రూన్ సంహర మాం రక్ష శ్రియందాపయమే ప్రభో మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. అందరూ ఒక్కసారి సంజీవిని పర్వతాలు పైకెత్తి హనుమంతుడి శ్లోకాన్ని గట్టిగా చెప్పాలి. హనుమంతుడి బలం ఎంతుందో అంత బలంగా, అంత గట్టిగా చెప్పాలి. హనుమంతుడే స్వయంగా వచ్చి, చిరంజీవి కదా ఇంకా బ్రతికే ఉన్నాడు, ఆయన వచ్చి ఇక్కడ కూర్చొని మన పూజలు అందుకోవాలమ్మా. అంత గట్టిగా చెబుదాం. ఓం మర్కటేశ మహోత్సాహ సర్వగ్రహ వినాశక శత్రూన్ సంహర మాం రక్ష శ్రియందాపయ మే ప్రభో శ్రీరామ భక్త ఆంజనేయాయ నమః ఆంజనేయాయ నమః ఆంజనేయాయ నమః. జై జై పవనసుత హనుమానికి, పవనసుత హనుమానికి, రామచంద్ర భగవాన్. మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి అమ్మా. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. పాదయో సువర్ణరత్నసింహాసనార్ధభక్షతాం సమర్పయామి. పాదయో పాద్యం పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం సంసృష్టం ధనోభయం సమాకృతమస్మభ్యం దత్తాం వరుణశ్చమన్యోభిర్దధానాహృదయే శత్రవపరాజితాసో అపనలయంతాం ధన్వనాగా ధన్వనాజంజయేమ ధర్మణా తీవ్రా సమతో జయేమ ధనుశత్రోరపకామకృణో ధర్మణా సర్వా ప్రతియోజయేమ. శాంత పృథివీ శివమంతరిక్షంద్యోర్నో దేవ్యభయన్నోస్తు శివాదిశ ప్రతిజ ఉద్దిశో నాపో విశ్వతః పరివాన్ సర్వతః శాంతిః శాంతిః శాంతిః. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రోపవీతార్థే ఆవరణార్థే అక్షతాం సమర్పయామి. యజ్ఞోపవీతార్థాన్ అక్షతాం సమర్పయామి. గంధాది సుగంధ చందన పరిమళ ద్రవ్యాణీం సమర్పయామి. సుద్రవ్యాణీం సమర్పయామి. బుక్కాది గోరోచన వడవాసాదికం సమర్పయామి. సుగంధ పరిమళ ద్రవ్యాణీం సమర్పయామి. సుపుష్పాణీం పూజయామి. నాగవల్లీదలైః పూజయామి. అమ్మ మీ అందరికీ కూడాను ఆ రామభక్తుడైన హనుమంతుడి యొక్క చిత్రపటాన్ని మీ ముందుంచారు. నాగవల్లి దళాలు అంటే తమలపాకులు కూడాను ఎంత అద్భుతం తెలుసా. పూజ చేసే ద్రవ్యాల్లో అరటిపండు, తమలపాకు, కొబ్బరికాయ విశేషమమ్మా. ఎంగిలి కాని వస్తువు. తమలపాకు విత్తనం లేదమ్మా, తీగతోనే రావాలా. కొబ్బరికాయకు విత్తనం లేదు, ఎంగిలి చేసి పడవేయడానికి. మొత్తం కొబ్బరికాయ ఎంత పెట్టాలి. అరటి పండుకు విత్తనం లేదు, మనం ఏదన్నా తినేసి ఊస్తే రావడానికి. ఈ మూడు పరమ పవిత్రమైనవి. దాంట్లో పరమ పవిత్రమైన తమలాపాకు లేకుండా ఏ పూజ జరగదు. హనుమంతుడికి చాలా ఇష్టమైన ద్రవ్యం మీ అందరికీ ఇచ్చారు. ఒక్కొక్క తమలపాకును ఆంజనేయ స్వామికి పూజ చేయండి. పక్క వాళ్ళకి లేకపోతే వాళ్ళని కూడా తగిలించి చేయించండి. అందరం ఒక కుటుంబంగా, ఇంటి యందున్న వాళ్ళు, టీవీని వీక్షిస్తున్న భక్తులంతా కూడా చేయవచ్చమ్మా. ఒక నామాన్ని చెబుతాను, ఆ నామాన్ని అనుకుంటూ చేయండి. ఓం ఆంజనేయాయ నమః. గట్టిగా 3 సార్లు చెప్పిస్తానమ్మా. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఇదే నామాన్ని
చెప్పుకుంటూ ఉండాలి. అష్టోత్తరం అయ్యేంత వరకు కూడాను ఆ నామంతో ఆ నాగవల్లి దళాలు తమలపాకులు పూజ చేస్తూ ఉండాలి. ఓం ఆంజనేయాయ నమః, ఓం ఆంజనేయాయ, ఓం మహావీరాయ నమః. ప్రతి నామాన్ని చెబుతూ ఉండండి. నేను చెప్పిన ప్రతి నామాన్ని. ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః, ఓం మారుతాత్మజాయ నమః, ఓం మారుతాత, ఓం తత్వజ్ఞానప్రదాయ నమః, ఓం ప్రజ్ఞానప్రదాయ ఓం నమః, సీతాదేవి ముద్రాప్రదాయకాయ నమః, ఓం సీతాదేవి ముద్రాప్రదాయ ఓం అశోకమణికాక్షేత్రే నమః, ఓం సర్వమాయ విభంజనాయ నమః. గట్టిగా చెప్పాలి. ఓం సర్వబంధ విమోక్త్రే నమః, ఓం రక్షో విధ్వంసకారకాయ నమః, ఓం పరవిద్యా పరిహారాయ నమః, ఓం పరశౌర్య వినాశనాయ నమః, ఓం పరమంత్ర నిరాకర్త్రే నమః, ఓం పరయంత్ర ప్రభేదకాయ నమః, ఓం సర్వగ్రహ వినాశినే నమః, ఓం భీమసేన సహాయ కృతే నమః, ఓం సర్వదుఃఖహరాయ నమః, ఓం సర్వలోకచారిణే నమః, ఓం మనోజవాయ నమః, ఓం పారిజాత ద్రుమూలస్థాయ నమః, ఓం సర్వమంత్రస్వరూపవతే నమః, ఓం సర్వతంత్రస్వరూపిణే నమః, ఓం సర్వయంత్రాత్మకాయ నమః, ఓం కపీశ్వరాయ నమః, ఓం మహాకాయాయ నమః, ఓం సర్వరోగహరాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం సర్వబలసిద్ధికరాయ నమః, ఓం సర్వవిద్యా సంపత్ప్రదాయకాయ నమః, ఓం కపిసేనా నాయకాయ నమః, ఓం భవిష్యచ్చతురాననాయ నమః, ఓం కుమార బ్రహ్మచారిణే నమః, ఓం రత్నకుండల దీప్తిమతే నమః, ఓం చంచలద్వాల సన్నద్ధలంబమానశిఖోజ్వలాయ నమః, ఓం గంధర్వ విద్యా తత్వజ్ఞాయ నమః, ఓం మహాబలపరాక్రమాయ నమః, ఓం కారాగ్ర విమోక్త్రే నమః, ఓం శృంఖలాబంధమోచకాయ నమః, ఓం సాగరోత్తారకాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం రామదూతాయ నమః, ఓం ప్రతాపవతే నమః, ఓం వానరాయ నమః, ఓం కేసరీసుతాయ నమః, ఓం సీతాశోక వినివారకాయ నమః, ఓం అంజనాగర్భసంభూతాయ నమః, ఓం బాలార్కసదృశానాయ నమః, ఓం విభీషణ ప్రియకరాయ నమః, ఓం దశగ్రీవకులాంతకాయ నమః, ఓం లక్ష్మణ ప్రాణదాయ నమః, ఓం వజ్రకాయాయ నమః, ఓం మహాద్యుతయే నమః, ఓం చిరంజీవినే నమః, ఓం రామభక్తాయ నమః, ఓం దైత్యకార్య విఘాతుకాయ నమః, ఓం అక్షహంత్రే నమః, ఓం కాలనాభాయ నమః, ఓం పంచవక్త్రాయ నమః, ఓం మహాతపసే నమః, ఓం లంకినీ భంజనాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం సింహికా ప్రాణభంజనాయ నమః, ఓం గంధమాదన శైలస్థాయ నమః, ఓం సుగ్రీవ సచివాయ నమః, ఓం లంకాపురి విదాహకాయ నమః, ఓం ధీరాయ నమః, ఓం శూరాయ నమః, ఓం దైత్యకులాంతకాయ నమః, ఓం వీరార్చితాయ నమః, ఓం మహాతేజసే నమః, ఓం రామచూడామణిప్రదాయ నమః, ఓం కామరూపిణే నమః, ఓం పింగళాక్షాయ నమః, ఓం వార్ధిమైనాకపూజితాయ నమః, ఓం కవలీకృతమార్తాండమండలాయ నమః, ఓం విజితేంద్రియాయ నమః, ఓం రామసుగ్రీవ సంధాత్రే నమః, ఓం మహారావణమర్ధనాయ నమః, ఓం స్ఫటికాభాయ నమః, ఓం వాగధీశాయ నమః, ఓం నవవ్యాకరణ పండితాయ నమః, ఓం చతుర్బాహవే నమః,
ఓం దీనబంధవే నమః ఓం మహాత్మనే నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం సంజీవనహర్త్రే నమః ఓం శుచయే నమః ఓం వాగ్మినే నమః ఓం దృఢవ్రతాయ నమః ఓం కామిలనే కాలనేమి ప్రవధనాయ నమః ఓం హరిమర్కటమర్కటాయ నమః దాంతాయ నమః ఓం శాంతాయ నమః ఓం ప్రసన్నాత్మనే నమః ఓం శతకంఠమదాబహుదే నమః ఓం యోగినే నమః ఓం రామకథాలోలాయ నమః ఓం సీతాన్వేషణ పండితాయ నమః ఓం వజ్రధనుష్ఠాయ నమః ఓం వజ్రనఖాయ నమః ఓం రుద్రవీర సంభవాయ నమః ఓం ఇంద్రజిత్ ప్రహిమోఘ బ్రహ్మాస్త్ర వినివారకాయ నమః ఓం పార్థధ్వజగ్రహ వాంశ సంవాసనే నమః ఓం సరపంజర ప్రభేదకాయ నమః గజవాహవే నమః ఓం లోకపూజ్యాయ నమః ఓం జాంబోత్ప్రీతివర్ధనాయ నమః ఓం శ్రీ సీతా సమేత శ్రీరామపాదా సేవా దురంధరాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం ఆంజనేయాయ గట్టిగా చెబుతూ ఉండాలి చివరి నామాలు. ఓం ఆంజనేయాయ నమః 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 అమ్మ పరమ పవిత్రం. మనం ఈ మధ్యకాలంలో హనుమాన్ చాలీసాని మనకి అద్భుతంగా జరుగుతూ ఉంది. సాక్షాత్తు మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క కరకమలముల చేత హనుమంతుడికి స్వయంగా నాగవల్లీదల అర్చన జరుగుతోంది. పరమ భాగ్యం, మనకి పరమ పుణ్యం. హనుమంతుడి యొక్క అనుగ్రహం మనందరికీ కలుగుతుంది. స్వామివారి యొక్క కరకమల చేత దివ్యంగా జరుగుతోందమ్మ. గట్టిగా నామం చెబుదాం. ఓం ఆంజనేయాయ నమః. పైకెత్తాలి చేతులు. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ ఓం నమః రామభక్తాయ నమః. ఓం ఆంజనేయాయ నమః ఓం రామభక్తాయ నమః. ఓం ఆంజనేయాయ ఓం నమః. మహావీరాయ నమః. ఓం మహావీరాయ ఓం నమః మహావీరాయ నమః. ఓం మహావీరాయ నమః ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ ఓం నమః. హనుమతే నమః. ఓం హనుమతే నమః అమ్మా గట్టిగా చెప్పాలి. ఓం హనుమతే నమః. ఓం హనుమతే నమః. హనుమతే నమః. ఓం 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 హనుమతే నమః. జై జై ఆంజనేయ భగవానికి, జై. ప్రజా రామచంద్ర భగవానికి. वज्रौध्वजा विराजै कान्धे मूंज जनेऊ साजै शंकर सुवन केसरी అమ్మా భక్తులందరికీ కూడాను పరమ పుణ్యమైనటువంటి ఒక మంచి వాక్యం చెబుతున్నాను వినండమ్మా. శ్రీ 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 మైసూరు దత్తపీఠాధిపతి మన యొక్క భాగ్యనగరంలో కూడా మన పీఠం ఉంది. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారి చేత తెనాలిలో ఈ సంవత్సరమే 2.5 లక్షల మందితో అపూర్వమైన అద్వితీయమైన సాక్షాత్ హనుమంతుడే ప్రత్యక్షమైనట్టుగా హనుమాన్ చాలీసా పారాయణం జరిగిందమ్మా. ఇప్పుడు మనకి ఆ పారాయణం కూడా జరగబోతోంది. ముందుగా హనుమంతుడి మంత్రాన్ని మనకి స్వామివారి చేత మనందరి చేత పఠింపజేయిస్తారు. శ్రద్ధగా పరమ పవిత్రంగా పరిపూర్ణమైన మనస్సుతో మనం ఆ మంత్రాన్ని అందరము కూడాను పఠిద్దాం, స్మరిద్దాం. అందరం కూడాను పరమ భక్తితో ముక్తకంఠంతో చెప్దాం. ఓం వైశాఖమాసే కృష్ణాయాం దశామ్య మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ ఆంజనేయాయ మంగళం హనుమతే మంగళం. ఆనందకర్పూర దివ్య నీరాజనం సమర్పయామి. నిత్యశ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. నీరాజనానంతరం యుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. జై జై ఆంజనేయ భగవానికి, పవనసుత హనుమానికి. అందరూ హారతి కళ్ళగద్దుకోండమ్మా. స్వామివారి
కరకమలచే హారతిని నీరాజనాన్ని స్వామికి సమర్పించి మనందరికీ కూడా అందించారు. అందరూ కూడా రెండు చేతులతో కళ్ళకెత్తుకోండి అమ్మా. శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అందరూ కూడా ఒక్క పర్యం గట్టిగా పవనసుత వీర హనుమానికి జై, పవనసుత వీర హనుమానికి జై, పవనసుత వీర హనుమానికి జై. ఇంకా గట్టిగా చెప్పాలా? పవనసుత వీర హనుమానికి జై. ఓం నమో హనుమతే నమః. ఓం నమో హనుమతే నమః. 11 మాటలు చెప్పండి, దీన్ని 11 పర్యాలు పఠించండి. ఓం నమో హనుమతే నమః. 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 ఆరోగ్యము, యశస్సు, శ్రేయస్సు, తేజస్సు అందరికీ కూడా, పిల్లలందరికీ పెద్దలందరికీ జ్ఞానము, ఆరోగ్యము, సంపత్తు అన్నీ కలిగించేటువంటి వాడు ఆంజనేయుడు. అటువంటి హనుమాన్ని పవనసుతుడు. ఇప్పుడు ఈరోజు ఎదురుగా మనకు శివుడు కనపడుతున్నాడు. శివుడే ఆ అవతారము, ఆంజనేయ అవతారము. ఆంజనేయుడే శివుడు. కార్తీక మాసం అంటే శివుడికే కాదు, హనుమంతుడికి కూడా చాలా ప్రియమైనటువంటిది. కృత్తికా నక్షత్రం అగ్ని ఉపాసన ఈ ఒక మాసంలో జరుగుతుంది. అటువంటి అగ్ని ఉపాసన దీపదానంతో మనం దీపాన్ని వెలిగించే దాంతో మనం తృప్తి పొందుతున్నాం. అటువంటి దీప మహోత్సవం ఈ కన్నుల పండుగ ఈ కలియుగంలో మళ్ళీ ప్రారంభమైనందుకు చాలా సంతోషంగా ఉన్నది. మళ్ళీ ఇటువంటి దీపదానం, ఇటువంటి ఉత్సవం మన కాలంలోనే ఈ కలియుగంలో జరుగుతున్నదంటే చాలా సంతోషదాయకమైనది. సనాతన ధర్మాన్ని నిలపటానికి ఆ సనాతన సంప్రదాయ రూపమైనటువంటి శివుణ్ణి, ఆ విష్ణు రూపమైనటువంటి శివరూపమైనటువంటి ఆంజనేయ స్వామిని కొలుచుకోవటం మన భాగ్యం. మనం ఈ సంవత్సరం మొత్తము 900 కోట్ల పారాయణాన్ని, హనుమత్ చాలీసాని మంత్రాన్ని 68 దేశాలు పఠిస్తున్నాయి. ఈరోజు కుల మతం అనుకోకుండా అందరూ కూడా హనుమంత్ భక్తులై ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసాని పఠిస్తున్నారు. కొన్ని వందల రికార్డ్స్ కూడా వచ్చాయి. కొన్ని లక్షల ఫోటోస్తో సంఖ్యతో సమంగా మనకు వచ్చి చేరుతున్నాయి. అటువంటి ఈ ఉత్సవంలో హనుమస్మరణనే హనుమంతుడి యొక్క మతమే రామ మతము, రాముడి యొక్క మతమే హనుమంతుడి మతం. ఆయన ఏమనుకుంటాడో రాముడు అది అంటుంటాడు, రాముడు ఏమనుకుంటున్నాడో హనుమంతుడే అదే అంటున్నాడు. అటువంటి హనుమత్ స్వరూపమైనటువంటి శివుడు రామావతారంలో నేను సేవా నిమిత్తంగా ఈ రూపంతో వస్తానని చెప్పాడు. అట్లనే ఒకరికొకరు హనుమంతుడి యొక్క అవతారము శివస్వరూపంతోనూ కూడా రాముడికి సేవ చేయటము, రామావతారంలో శివుడు, శివావతారంలో రాముడు, శివకేశవులు భేదం లేకోకుండా ఆ రెండు రూపాలతో చేరినటువంటి హనుమంతుణ్ణి మనమందరూ కొలుస్తున్నాం. ఈ కలియుగంలో ఈరోజు మనం అగ్ని ఆరాధన చేస్తున్నాం, దీపదానోత్సవం చేస్తున్నాం. ఈ భక్తి టీవీ మన చౌదరి గారు ఎంత భాగ్యవంతులో, ఆయన తల్లిదండ్రులు ఎంత భాగ్యవంతులో చెప్పలేము. అటువంటి భాగ్యాన్ని పొందినటువంటి ఈ భాగ్యనగరంలో మన ఈ పురిలో మనకి జరుగుతున్నది కాబట్టి మనందరికీ కూడా శ్రేయస్సు, మళ్ళీ హిందూ సనాతన ధర్మం మళ్ళీ పైకి మళ్ళీ మేల్కోవటం అనేటువంటిది ఒక ఆనందదాయకమైనటువంటిది.
ఈ సంప్రదాయం ప్రతి ఇంట్లో కూడా ప్రతి దీపం వెలిగించడం, లక్ష్మిని ఆహ్వానం చేస్తున్నాం అనే విధంగా ఉండాలా, దరిద్రాన్ని దూరం అవుతుంది అనే విధంగా అన్ని రూపమైనటువంటి చెడు భూతాలన్నీ పారిపోతాయి అనే విధంగా పితృదేవతలు సుఖంగా ఉంటారు అనే దేవత, ఆ పితృదేవతలకు మంచి వైకుంఠదారిని కూడా కనపడేటువంటి వెలుతురు, జ్ఞానము ఇవన్నీ కూడా ఉంటుందని ప్రమితలో మనం 3 ప్రమాణాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ప్రమిత, రెండవది తైలము, మూడవది వత్తి. ఈ 3 కారణాలతో త్రివర్తి 3 రూపమైనటువంటి ఒత్తులంటే కారణ శరీరము, సూక్ష్మ శరీరము, కార్య శరీర రూపమైనటువంటి స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. ఈ 3 శరీరాలు 3 ఒత్తులతో మనం వెలిగించిన జ్ఞానాన్ని పొందుతున్నాం. 3 పాత్రదానం అత్యంత ముఖ్యమైనది. ఎక్కడ వెలుతురు ఉన్నదో, ఎక్కడ దానం చేస్తున్నారో, ఎక్కడ దీపదానం వెలిగిస్తున్నారో, ఎవరింట్లో ఉన్నదో, ఎవరు చేస్తున్నారో చూసిన అటువంటి భాగ్యం వాళ్లకు. కోటి గోవులు దానం, ఎన్ని కోటి దానాలు ఇచ్చినా కూడా చాలదు. ఒక్క దీపదానంతో ఈ అన్ని దానాలు ఒకచోట తక్కెట్లో పెడితే ఒకటే ఈ దీపమే ఒకటిగా తూగుతుంది. దేంతో సమానం లేనటువంటిది. అటువంటి దీపోత్సవం, కోటి దీపోత్సవం చేస్తున్నామంటే ఇక ఎన్ని యుగాలకు ఈ భాగ్యము, ఈ ఒక సంపత్తు మనకు ఈ భారత రాష్ట్రంలోనే మనకు ఉంటుంది. ఎందుకంటే భారతంలోనే ఆ దైవ అవతారాలన్నీ కూడా ఈ భారత భూమిలోనే మనకు అవతరించాయి. అటువంటి ఒక్క పర్యం విదేశీ వాళ్ళందరూ అంటుంటారు, భారతంలో ఒక్క పర్యం, ఇండియాలో ఒక్క పర్యం పుడితే చాలు, వాళ్ళ స్నేహం చేస్తే చాలు అనే విధంగా ఉన్నారు. అటువంటి భాగ్యవంతులైన మనమందరూ మనకు తెలియక ఏదో జన్మలో రాముడి కాలంలో ఉన్నాం కాబట్టి రామ పట్టాభిషేకం చేసుకున్నాం, శివకాలంలో ఉన్నాం కాబట్టి శివాభిషేకం చేసుకుంటున్నాం. అటువంటి రూపమైనటువంటి ఆంజనేయుడు అన్ని కాలాల్లో ఉంటున్నాడు. భవిష్యత్తు బ్రహ్మ కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసాను చేయటము, ఆ పారాయణం, అది హనుమాన్ మంత్రాన్ని మనం పఠన చేయటము. ప్రతి ఇంట్లో కూడా ప్రతి పిల్లలకు చదువు లేదన్నప్పుడు హనుమాన్ చాలీసా చెప్పండి. అనారోగ్యంగా బాధపడే వాళ్లకు హనుమాన్ చాలీసా వినిపించండి, వాళ్లకు చాలా మంచిది అవుతుంది. అటువంటి మన కార్యాలు కావాలన్న వాళ్లకు హనుమంతుని స్మరణ చేయండి. హనుమంతుడు ఇక్కడే కాకోకుండా అన్ని రాష్ట్రంలో కూడా హనుమంతుని కొలుస్తున్నాడు. అటువంటి హనుమత్ స్వరూపమైనటువంటి ఈ దీపదానం మనకు అత్యంత భాగ్యదాయకమైనటువంటిది, అత్యంత సుఖదాయకమైనటువంటిది. ఈరోజు తమలపాకలో అర్చన చేస్తున్నామంటే ఆయనకు నాగవల్లి అంటే చాలా అత్యద్భుతమైనటువంటిది, అంటే సంపత్తుతో సమానమైంది. ఇక్కడ 3 భాగాల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా దీంట్లో ఉన్నారని చెప్తారు. అటువంటి వివాహ సమయంలో మాత్రం తమలపాకు వేసేటప్పుడు మంత్రాలతో ఆ 3 భాగాలు, ఆ 3 రూపాలు లేకోకుండా ఆకు మాత్రమే వేయటం పద్ధతి జరుగుతుంది. తర్వాత అర్చన సమయంలో 3 భాగాలను కూడా స్మరణ చేసుకుంటూ అర్చన చేయటం ఉంటుంది. అటువంటి సంపద్భరితమైనటువంటి మనం తమలపాకు అర్చన కూడా స్వామికి చేశాం. ఇంతవరకు ఆ రాముడి యొక్క కళ్యాణాన్ని చూశారు మీరు. ఒంటిమిట్ట అంటే మనకు పోతన గారి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అటువంటి ఒంటిమిట్ట నుంచినే స్వామిని దయచేశారు. అటువంటి కళ్యాణాన్ని కూడా మీరు చూశారు. ఆ స్వామి యొక్క చిరంజీవి రూపమైనటువంటి హనుమంతుడిని కూడా మనం కొలుచుకున్నాం. కాబట్టి శుభం కలగని మీ అందరికీ కూడా అన్ని జన్మల్లోనూ కూడా మళ్ళీ ఇక్కడే చేరి ఇక్కడే కోటి దీపోత్సవం మళ్ళీ మనం చేసుకుందామని చెప్పి, ఎన్ని జన్మలు వచ్చినా కూడా మనకు ఇటువంటి భాగ్యము, ఇటువంటి స్నేహం మనకు దొరకని అని మళ్ళీ వేడుకుంటూ, ఆ దీపమే మనకు జ్ఞానాన్ని, వెలుగుని ఇప్పించని అని చెప్పేసి, ఆ స్వామి తత్వం తెలియని నేను తెలుసుకునేటట్టుగా నువ్వు తెలుసుకునేటట్టుగా చేయని అని చెప్పేసి, నేనెవరు, నేను ఎందుకు వచ్చాను, నా ఉద్దేశం ఏమిటి, ఎక్కడికి వెళతాను, ఎక్కడున్నాను, ఎక్కడున్నా, నా అడ్రస్ ఏమిటి, ముందు అడ్రస్ ఏమిటి అనే విచారాన్ని నిన్ను నువ్వే తెలుసుకోవటం, ఒక తత్వాన్ని హనుమంతుడు మనకు కలిగించని అని చెప్పి జ్ఞానాన్ని ఇవ్వని ఈ శరీరంతో ఉన్నాం కాబట్టి ఈ ప్రపంచంలో మనము అన్ని భాగ్యాలు, అన్ని రోగాలు, అన్ని సుఖాలు, దుఃఖాలు అన్నీ అనుభవించక తప్పదు. కాబట్టి గెలచడానికి కూడా ఆ శక్తిని స్వామి హనుమంతుడు కలగజేయని అని చెప్పి ఈరోజు ఆ దీపదానోత్సవంతో, దీపం వెలిగించడంతో, ఆ కోటి దీపంతో మనమందరూ కూడా ఆ స్వామి చెంతకే, మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళాలి. అక్కడి నుంచే వచ్చాం, బ్రహ్మ నుంచే వచ్చాం, మళ్ళీ ఆ బ్రహ్మలోకానికే వెళ్ళాలి. కాబట్టి ఇటువంటి వేదిక అంటే ఇది ఒక విమానం, ఇది
ఒక ఎక్కడి నుంచో యూఫ్ అంటామే, అక్కడి నుంచి వచ్చింది, వైకుంఠం నుంచి వచ్చినటువంటిది. మనమందరూ కూడా మనకు తెలియనటువంటిది కొన్ని ఈ శరీరంతో పాపాలు అవన్నీ కూడా కడిగిపోతాయి. మనం అక్కడి నుంచి వైకుంఠం నుంచి దిగినటువంటి విమానంలో దిగినటువంటి ఈ ఒక వేదికను చూస్తుంటే ఆ విమానం నుంచి దిగింది అనేటువంటిది, ఆకాశం నుంచి దిగింది అనేది కూడా ఇక్కడ ఒక రచనగా ఉన్నది. అటువంటి ఒక మాయా బజార్ లాగా ఉండేటువంటి చూస్తుంటే కంటి 2 కళ్ళు చాలవు, ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూడాలి. అటువంటి భాగ్యాన్ని పొందినటువంటి ఈ యాజమాన్యం అందరూ కూడా దీంట్లో బాగా వహించిన వాళ్ళందరూ, దీనికి అందరూ సహాయం చేసిన వాళ్ళు, ప్రతి వ్యక్తికి కూడా అనువే ఆ స్వామి హనుమంతుడు శుభాన్ని చేయని అని చెప్పి ఆశీర్వదించని అని చెప్పి స్వామిని మళ్ళీ మళ్ళీ నేను వేడుకుంటూ జై వీర హనుమానికి. కాసేపు నామ సంకీర్తన మనం తర్వాత చేసుకుందాం. నామ సంకీర్తన చాలా అద్భుతమైనటువంటిది. దివ్యనామం అత్యంత సులభమైంది. కలియుగంలో చాలా సులభంగా అర్చన చేసేటువంటిది. ఆ కలినామాన్ని మనం అందరూ చేసుకుందాం. ఆ కలి ప్రభావం అనేటువంటిది వెళ్ళిపోయి ఆ త్రేతా ద్వాపర యుగం మళ్ళీ కూడా పుట్టని అని చెప్పేసి స్వామిని వేడుకుంటూ ఈ కలిదోషమంతా నివారణ కాని అని దివ్యనామాన్ని మనం పాడుకుందాం. ఇప్పుడు వెళ్ళి నరేంద్ర చౌదరి గారు మరి వీళ్ళందరూ కూడా ఈ స్వామీజీ ఈరోజు రావటానికి చాలా ముఖ్యమైనటువంటి నరేంద్ర చౌదరి గారు. ఆయన పిలుచకపోయింటే నేను ఈరోజు అసలు కార్యక్రమమే లేదు అని చెప్తూ ఉంటే మీరు రావాలంటే అక్కడి నుంచి పరిగెత్తు అక్కడ కార్యక్రమాలు అట్లా పెట్టేసి వచ్చేసాను. కాబట్టి ఆ భాగ్యము ఆ పుణ్యమంతా చౌదరి గారికి చేరని అని చెప్పేసి దివ్యమైనటువంటి ఆశీస్సులు ఆయనకు కలగని, ధార్మికమైనటువంటి గుణం ఆయనకు కలిగింది. కాబట్టి అమ్మ మాట అంటే నాకు కూడా అమ్మ మాట అంటే చాలా ఇష్టమైంది. ప్రత్యక్ష దైవత, ఆ దేవత చెప్పినట్టు ఈరోజు ఇంతమంది కళ్ళలో ఆనందాన్ని మనం కురిపిస్తున్నారంటే అటువంటి యోగము ఎంతమందికి ఎంత అన్నదానం చేసినా ఏంటి, ఎన్ని దానాలు చేసినా ఏమిటి, ఇది పరమ భాగ్యమైనటువంటి ఆ పురుషోత్తముడికి ప్రియమైనటువంటి దీపదానం ఈరోజు మనం కలిగిస్తున్నారు చౌదరి గారంటే. తర్వాత ప్రతి ఒక్కటి ఇప్పుడు అంతవరకు కూర్చొని వినింది నేను అదే, ఏమేమి జరుగుతున్నాయి ఇక్కడ, ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదేది షో బిజినెస్ కాదు, అన్నీ శాస్త్రోక్తమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క మంత్రము కూడా మీరు వింటున్నారు, మీరు ఎక్కడా కూడా వినలేరు. అన్ని కళ్యాణాలు చూసినప్పుడంతా కూడా, అభిషేకం చూసినప్పుడంతా కూడా శాస్త్రోక్తమైనటువంటి ఆగమ శాస్త్రమైనటువంటి క్రియలతో జరిగేటువంటి మంత్రాలన్నీ కూడా మీరు వింటారు. దేనిలోనూ లోపం చేయలేదు, దేని తత్వంలోనూ కూడా, దేని దానంలోనూ కూడా ఆయన లోపం చేయకోకుండా జరిపిస్తున్నారు చౌదరి గారు. అంటే ఎక్కడో శాపగ్రస్తుడుగా మనిషిగా పుట్టాడేమో అనిపిస్తుంది. అందుకని మళ్ళీ అటువంటి ఈ జన్మము చాలా అత్యంత పవిత్రంగా భావిస్తూ ఆయనకు దివ్యమైనటువంటి ఆశీస్సులు కలగని హనుమంతుడు కలిగించనేని అంటూ ముందు కార్యక్రమానికి వెళదాం. జై గురుదత్త చెప్పండి గట్టిగా, శ్రీ గురుదత్త, జై జై గురుదత్త గట్టిగా చెప్పండి. హనుమంతుడిని స్మరణ మళ్ళీ ఇంకోబారి చేయండి. జై వీర హనుమానికి జై, పవనసుత వీర హనుమానికి జై.